బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాముఅలైకుం. నమస్తే వ్యూవర్స్. సో ఇవాళ నేను మీకోసం ఒక మంచి డెలిషియస్ అండ్ వెరైటీ డిష్ తెచ్చానండి. సో యూజువల్గా వీటిని మనం వేపుకుంటూ తింటూ ఉంటామండి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అలసందలు లేక కొబ్బలు అంటారండి. వీటితో ఇవాళ మనం డిష్ చేద్దామండి. సో పేరు వచ్చేసరికి అలసందల మసాలా కూర. సో దీన్ని యూజ్ చేసుకొని ఒక వెరైటీ డిష్ని చేసి చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. సో వీటిని ఫస్ట్ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ మీద వాటర్ వేసుకుని ఒక బౌల్లో ఫస్ట్ వీటిని బాయిల్ చేసుకుందామండి. ఒక 5 to 10 minutes వీటిని బాయిల్ చేయనివ్వండి. సో బాయిల్ అయితే కనుక కొంచెం తొందరగా మెత్తబడతాయండి. సో కూర కూడా ఫాస్ట్గా అయిపోయిద్దండి. జస్ట్ ఒక 5 minutes చాలండి, అయిపోయిద్ది. సో ఒక 5 minutes అలాగే ఉంచండి. సో నెక్స్ట్ ఇప్పుడు మన ఇంకో ఇంగ్రీడియంట్ కొబ్బరి మసాలా ఉంది. సో వీటి కోసం కొబ్బరిని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి జార్లో వేసుకొని. సో కొంచెం పక్కాగా గ్రైండ్ చేసుకుంటే చాలండి, లేకపోతే మనం స్మూత్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు చూడొచ్చండి, మనం బాయిల్ చేసుకున్న బొబ్బర్లు బాగా మెత్తబడిపోయాయండి. సో చూడొచ్చండి మీరు, ఇవి బాగా మెత్తబడిపోయాయండి సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి. కొబ్బరి మసాలా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందామండి కొబ్బరి పొడిని. సో బాయిల్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి తీసేద్దామండి. ఇప్పుడు పల్లీలు ఇలా కనిపిస్తాయండి మీకు. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక వెజల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. అవి వేడెక్కాక ఉల్లిపాయలు వేయండి. సో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వండి ఉల్లిపాయలని. ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి తురుము వేసుకుందామండి. సో మిక్స్ చేసుకుందామండి ఒక 2 minutes చాలండి, సరిపోయిద్ది రెడ్ కలర్ వచ్చేంత వరకు. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అలసందలు వీటిలో యాడ్ చేసుకున్నామండి. సో బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం అలసందలను యాడ్ చేసుకున్నామండి. సో అలసందలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మనకు కావాల్సినవి వేసుకుందామండి దీంట్లో. సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మనం వేసుకోవాల్సినది మెయిన్ ఉప్పు అండి, 1 spoon వేసేసుకోండి. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ మరో ఇంగ్రీడియంట్ మనకు కావాల్సినది కారం అండి. కారం వేసుకుందాం. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. సో ఒక 2 minutes ఇలాగే ఉంచండి స్టవ్ మీద. దీన్ని కొంచెం వేడెక్కాక మనం దీంట్లో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందామండి. 1.5 glass వాటర్ యాడ్ చేసుకొని కూరని ఇలాగే ఉంచండి, కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని ఇలాగే ఉంచండి. సో ఇప్పుడు చూడండి, మన డిష్ రెడీ చేయండి. సో అసలు అండి, సో వెరీ డెలిషియస్గా ఉంటుంది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందామండి. సో మీరు చూడొచ్చు, వేడివేడిగా టేస్టీగా ఉంటుందండి. దీన్ని వేడివేడి అన్నంలో నార్మల్గానే కలుపుకొని తినేసేయండి. ఒకసారి అందరూ రెస్టారెంట్గా ట్రై చేయండి.